పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఆయనకు ఇప్పుడును యుగాంత దినము వరకును మహిమ కలుగును గాక. ఆమేన్. చాలు. ఇక్కడ ఏమన్నా అంటే మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఇక్కడ ఏమంట, మన ప్రభువు రక్షకుడు ఎవరు? యేసు ప్రభు. ఆయన ఏం చేస్తారంటే మనకి ఆయన కృప ఇస్తాడు. అలా జ్ఞానమందు మనం ఏం చేయాలంట? అభివృద్ధి పొందాలి. అంటే ఏంటి? కృప ద్వారా ఒకసారి రక్షింపబడ్డాం కాబట్టి మనం ఖాళీగా కూర్చోకూడదు అనమాట. ఇంకేమంటున్నాడు? జ్ఞానమందు అభివృద్ధి పొందాలి. జ్ఞానం పెంచుకోవాలి. ప్రతిసారి పెంచుకోవాలన్నమాట. రక్షింపబడ్డాం కదా, కృపతో మనం రక్షింపబడ్డాం కాబట్టి మనం హ్యాపీగా కూర్చున్నాం అని కాదు. ఇక్కడ ఏమంటున్నా అంటే కృపయందును జ్ఞానమందును మనం అభివృద్ధి పొందాలి. అంటే ఇది మనం నేర్చుకోవాలన్నమాట. వాక్యం అనేది ప్రతిసారి మనం నేర్చుకోవాలి. ఈ కృప ఏం చేస్తుందంటే మనం జ్ఞానమందు అభివృద్ధి చెందడానికి మనకి ఈ కృప అనేది ఉపయోగపడుతుంది అనమాట. అదే చెప్తున్నాడు చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు. ఇక్కడ ఏమన్నాడు? మీరు క్షయ బీజం నుండి కాక. ఇప్పుడు మనం కృప ద్వారా రక్షింపబడ్డామంటున్నాం. అలాగే ఇక్కడ ఏమన్నా, మీరు క్షయ బీజం నుండి. క్షయం అంటే నశించిపోతుంది. ఒకరోజు క్షయం అంటే నశించిపోతుంది. వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అంటాడు పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18-19 వచనాల్లో. మీరు వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అంటున్నాడు. అయితే ఏంటి? వెండి బంగారం అనేది ఒకరోజు నాశనం అయిపోతుంది అవన్నీ. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? మీరు క్షయ బీజం నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం మూలముగా. క్షయబీజం నుండి కాక శాశ్వతమగు జీవంలో దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజం పుట్టింపబడిన వారు కనుక. అంటే మనం క్షయబీజం నుంచి మనం ఎలా రక్షింపబడ్డామంటే, క్షయబీజం వల్ల మనం రక్షింపబడలేదు. అక్షయ బీజం అంటే ఏంటి? దేవుని వాక్యం ఎట్లాంటిదన్నా అక్షయ బీజం, అది క్షేము కాదు. అలాగే ఇంకేమంటున్నాడు? అది శాశ్వతమగు జీవం గలది. దేవుని వాక్యం ఏంటంట? శాశ్వతమగు జీవం గలది. అలాగే అక్షయ బీజం, అది నశించిపోదు అన్నమాట. అంటే ఇప్పుడు మనం కృప ద్వారా రక్షింపబడ్డాం కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ దేవుని వాక్యం మూలముగా ప్రతిసారి మనం నేర్చుకుంటూ ఉండాలి. దేవుని వాక్యము శాశ్వతము గల జీవం గలది, అది అక్షయ బీజం లాంటిది. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రతిసారి ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకోవాలి అన్నమాట. ఇంకా చూద్దాం, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను. చాలు. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఆయన వెలుగులో ఉన్న ప్రకారము. ఎవరు వెలుగులో ఉన్నారు? దేవుడు వెలుగు. అంటే దేవుడు ఎటువంటి దోషం ఉండదు, ఎటువంటి పాపము ఉండదు. యేసుక్రీస్తు కూడా వెలుగే. నేనే మార్గము, నేనే సత్యం, నేనే జీవం అంటాడు. ఈ లోకానికి నేను వెలుగుని అంటాడు. అంటే దేవుడు వెలుగు. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనం వెలుగులో నడిచిన ఎడల మనం కూడా ఏం చేయాలంటే వెలుగులో ఉన్న వాళ్ళు. వెలుగులో ఉన్నటువంటి అంటే లైట్ వేస్తున్నాడు మన అంటే మనం కూడా ఎటువంటి దోషాలు లేకుండా, ఎటువంటి తప్పులు లేకుండా మంచిగా నడవాలన్నమాట. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం వెలుగులో నడిచిన ఎడల ఏమంటున్నాడు? మనం అన్యోన్య సహవాసం గలవారమై ఉన్నాము. అప్పుడు ఆయన వెలుగులో ఉన్నాడు,
మనం కూడా వెలుగులో నడుస్తున్నాం. అప్పుడు అన్యోన్య సహవాసం, దేవునితో మనకి సహవాసం ఉంటుందన్నమాట. ఎప్పుడైతే అలా నడుస్తూ ఉంటామో ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుంచి మనలను పవిత్రులుగా చేస్తుంది. ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపం నుంచి మనలను పవిత్రులుగా చేస్తుంది. అంటే ఏంటి? మనం కృప ద్వారా రక్షింపబడ్డాం కాబట్టి, అయితే ఇప్పుడు మనం వెలుగు కాబట్టి, మనం వెలుగులో ఉన్నాం కాబట్టి మనం ఏం చేయాలంట? దేవునితో మనం కూడా వెలుగులో నడవాలి. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుంచి మనలను పవిత్రులుగా చేస్తుంది అంటున్నాడు. ఇంకా చూద్దాం, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9 నుంచి 10 వచనాలు. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్లు మనల్ని శిక్షించరు గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలని మన మేలు కొరకే ఆయన శిక్షించున్నాడు. చాలు. ఇక్కడ ఏమన్నాడు? మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులైంది అంటే ఇప్పుడు ఏంటి? శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులు అయ్యిండ్రు. ఇప్పుడు మనం ఇప్పుడు పుట్టిన తర్వాత చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు ఎవరికి మరి ఏం చేస్తారు? మన తండ్రులు ఏం చేస్తారు? మనల్ని తప్పు చేస్తే శిక్షిస్తారు. అట్లా చేయకూడదు, ఇట్లా చేయకూడదు, మనం ఇలా ఉండాలి, మనం ఇలా నడవాలని చెప్పేసి తండ్రులు ఏం చేస్తారంటే మనకి శిక్షిస్తారు, మనకి నేర్పుతారు పాఠాలు. అయితే ఇక్కడ ఏమన్నాడు? శరీర సంబంధం తండ్రి మన శిక్షకులు అయ్యిండ్రి, వారు ఎందుకు భయభక్తులు కలిగి ఉంటాం. ఇప్పుడు మన తండ్రి ఏం చెప్పాడు మనం వింటాం, ఖచ్చితంగా భయభక్తులు కలిగి ఉంటాం మనం. అయితే ఇక్కడ ఏమన్నా అంటే, అట్లయితే మీరు శరీర సంబంధులైన తండ్రులకే ఎంత భయపడితే, అట్లయితే ఏమన్నాడు? ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా భయపడేవాళ్ళం కదా. ఆత్మలకు తండ్రి ఎవరు? దేవుడు. ఆత్మలకు తండ్రి ఎవరు? దేవుడు. మనం ఎక్కువగా ఎవరు భయపడాలి? దేవునికి భయపడాలి. ఇక్కడ శరీర సంబంధమైన తండ్రులకే మనం భయపడినప్పుడు ఆత్మలకు సంబంధమైన తండ్రికి ఎక్కువ భయపడాలి కదా. అంటే ఈ శరీరం ఒకరోజు నశించిపోతుంది. మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ 120 సంవత్సరాలు బతుకుని కాక, ఆమె 120 సంవత్సరాలు బతకాలి బైబిల్ ప్రకారం. ఆమె అందరూ బతుకుతారు 120 సంవత్సరాలు కన్ఫర్మ్గా. అయితే తర్వాత ఏమవుతుంది? ఆత్మ ఉంటుంది. దేవుడు మనకి ఆత్మ దయచేస్తాడు. మన ఆత్మకి ఎప్పుడు చావు ఉండదు. ఆత్మ ఎప్పుడు యుగయుగాలు తరతరాలు జీవించే ఉంటుంది. ఎప్పుడైతే ఇప్పుడు మనిషి చనిపోయిన తర్వాత క్రీస్తు రక్తంతో కడగబడ్డప్పుడు ఈ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? పరలోకం వెళ్తుంది. మరలా యేసుప్రభు రెండోసారి వచ్చినప్పుడు మనకేమవుతుందంటే ఆత్మ శరీరాన్ని ధరించుకుంటుంది. మళ్ళీ ఏ శరీరం? మహిమ శరీరం. ఈ శరీరం అంటే రక్తము మాంసం ఉంటుంది ఈ శరీరంలో. ఆ శరీరంలో రక్తం ఉండదు. ఏముంటుంది? ఎముకలు మాంసం మాత్రమే ఉంటుంది. అంటే ఏంటి? మరణం ఉండదు అనమాట. అప్పుడు యుగయుగాలు కూడా మనం క్రీస్తుతో కలిసి జీవిస్తాం అనమాట. అందుకేమంటున్నా అంటే మనం యుగయుగాలు జీవిస్తాం ఆయనతో కలిసి. ఆయన భూమి మీద మనం రాజ్యం చేస్తాం. అందుకేమన్నా అంటే మీరు శరీర సంబంధాల తండ్రులకే మీరు భయపడుతున్నారు కదా, ఆత్మలకు తండ్రి అయిన వారికి మరి ఎక్కువగా భయపడాలి అంటున్నాడు. ఇంకేమంటున్నా అంటే వాళ్ళు ఏం చేస్తారు? శరీర సంబంధం తండ్రులు మనల్ని శిక్షిస్తారు. ఎందుకు? కొన్ని దినాల మట్టికి మనల్ని శిక్షిస్తారు. అంటే మంచిగా ఇదిగో మీరు ఇలా ఉండాలి, డిసిప్లిన్గా ఉండాలి నేర్పుతారు. అయితే ఇక్కడ ఏమన్నా అంటే మనము తన పరిశుద్ధతలో పాలు పొందుకునే వాళ్ళని ఆయన మన మేలు కొరకు ఆయన శిక్షిస్తున్నాడు. దేవుడు ఏం చేస్తాడంటే దేవుడు కూడా మనల్ని డిసిప్లిన్ నేర్పుతాడు అనమాట. అంటే ఏంటి? ఇప్పుడు మన తండ్రులు మనకి కొంచెం నేర్పారనుకో, కొంచెం గద్దించి బుద్ధి చెప్పారనుకో, మనం వాళ్ళ మీద పగబెట్టుకుంటామా? పగబెట్టుకోం. ఏంటి? మంచి తీసుకుంటాం అనమాట, మనం నేర్చుకుంటాం. అలాగే దేవుడు ఏం చేస్తున్నా అంటే మనం ఆయన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా ఆయన పరిశుద్ధతలోకి మనం వెళ్ళాలి కాబట్టి దేవుడు కూడా మనల్ని కొన్నిసార్లు ఏం చేస్తారంటే డిసిప్లిన్ నేర్పుతాడు, క్రమశిక్షణ నేర్పుతాడు. కొన్నిసార్లు అవసరమైతే చిన్నగా గద్దించి శిక్షించి మరలా దేవుడు మన క్రమశిక్షణలో పెడతాడు అనమాట. అంటే ఏంటి? మనం కృప ద్వారా రక్షింపబడ్డాము కాబట్టి మన ఇష్టం వచ్చినట్టు జీవించకూడదు. ఈ కృప ఏం చేస్తుందంటే మన క్రమశిక్షణ నేర్పుతుంది. మనకి క్రమశిక్షణ నేర్పుతుంది అనమాట.